ఏమిటో అండాలొదినే, పల్లెటూరులో ఉన్నప్పుడు ఆ గేదెలకు పెట్టేవాళ్ళం ఇలాంటి పుచ్చంకాయలు. ఇప్పుడు ఇవే మనకు అంటగడుతున్నారు. మా వారికి ఇలాంటి పుచ్చులంటే గిట్టవమ్మా. పుచ్చు లేదు, నచ్చు లేదు. మా ఆయన మాత్రం పాపం ఏది పెడితే అది మెదలకుండా తినేవాడు. అందుకే అడ్రస్ లేకుండా పోయాడు. నువ్వు నోరు మూసుకో. అవును వదినే, అన్నయ్య గారు నిన్ను విడిచిపెట్టి ఎందుకు వెళ్ళినట్టు? ఏం చెప్పమంటావులే వదిన. ఏడాదికి ఒక బిడ్డ చొప్పున 7గురిని కన్నా సరే ఆ మనిషికి తృప్తే లేదు. అందుకే చిరాకు వేసి గర్భసంచి తీయించేశాను. కోపం వచ్చింది, సంచి తీసి సంకలో పెట్టుకుని సన్యాసులో కలిసిపోయారు. ఏడాదికో బిడ్డని ఎలా కన్నా వదినే? ఎలా కనడం ఏముంది, ఒక్క క్షణం నన్ను వదిలిపెట్టుంటేగా. ఎండాకాలం ఉంటే వర్షాకాలం ఉండడు కదా అని అనుకునేదాన్ని. వర్షాకాలం ఉంటే చలికాలం ఉండడు కదా అని అనుకునేదాన్ని. ఏ కాలం వదిలిపెట్టాడు? 3 కాలాలు. నేను వండే కూర కోసం ఎదురు చూస్తూ ఇంట్లో ఉండేవాడు వదినా. ఏ కూర చేసేదాని వదినే? అక్కువతో చేవం. అక్కువతో చేవం అంటే తో వండే వంటకం అని అర్థం. ఓహో. మనం అలా చేసి పెట్టామనుకో, పరాయి ఆడదాన్ని చూసే ఏ మగాడైనా సరే పెళ్ళాం పక్క వదిలి ఇంకొక పక్కకు పోడు. నాకు ఆ అవసరం లేదమ్మా. మా ఆయన శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు. ఈ పురిలో అవి చూస్తుంటే నాకు భయం వేస్తుంది. మనకు మంత్రగత్తె వద్దు, పాడవద్దు. పదా పోదాం. అబ్బా భయపడకొదినా. ఆ ప్రేమ ప్రేమ వల్ల చిక్కుకున్న నీ మొగుడిని వదిలించుకోవాలంటే ఇది ఒక్కటే మార్గం. నువ్వేం భయపడకు, నేను ఉన్నాను కదా, పోదాం. నీ మొగుడు పోలీస్. అవును. నువ్వంటే అతనికి అలుస్. అవును. నీ పెళ్ళై చాలా ఏళ్ళైనా నీ కడుపున పడలేదు నలుస్. అవును. అందుకే నీ మొగుడికి మరో ఆడదాని మీద పడింది మనస్. వదినే, ఉన్నది ఉన్నట్టే చెప్తుంది. ఉండు. అమ్మా భద్రకాళి, ఆ కామినిని వదిలించుకోవడానికే మా వదిన ఇక్కడికి వచ్చింది. దీనికి ఏదైనా ఉపాయం నువ్వే చెప్పాలి తల్లి. అయితే అక్కడ పెట్టు 1000 రూపాయల పరుస్. ఈ పిశాచే నా భర్తను పట్టుకుని పీడిస్తోంది. అమ్మా భద్రకాళి, నువ్వే యాపించాలి. అంతవరకు అందుకు ఈ గొలుస్. మహాప్రసాదం. ఇక ఇంటికి పో, నే చేసుకోవాలి తపస్. మరి నాకు పట్టిన పీడ? కాపాలి, భూపాలి, నేపాలి. ఇదిగో తీసుకో. ఇదేమిటి బంగారం తీసుకుని బూడిదిస్తున్నావు? అది బూడిద కాదే, గాడిద. నా తండ్రి చితాభస్మం. తీసుకెళ్లి పక్కలో పెట్టుకోమని ఈ బూడిద త్వరలోనే పెడుతుంది అందరికీ సూడిద. అయ్యో, నాకు అర్థమయ్యేటి చెప్పమ్మా. ఈ రాత్రికి నీకో కల వస్తుంది. ఆ కలలో నీ సవితి వస్తుంది. నీ మొగుడికి దాని మీద వ్యామోహం పుడుతుంది. అప్పుడు జల్లు దాని మీద గుప్పెడు బూడిద. అది అవుతుంది గంపెడు బూడిద. వెళ్ళు. కళా రా చూ మంత్రకాళి. ఈ రాత్రికి నీకో కల వస్తుంది. ఆ కలలో నీ సవితి వస్తుంది. నీ మొగుడికి దాని మీద వ్యామోహం పుడుతుంది. అప్పుడు జల్లు దాని మీద గుప్పెడు బూడిద. అక్క అక్క ఏమిటిది? వచ్చేసారా? నాకు తెలుసు వస్తారని నాకు తెలుసు. ఇక నాకే భయం లేదు, నాకే లోటు లేదు. నాకు తప్పకుండా పిల్లలు పుడతారు. నాకు నిద్ర వస్తుంది, వైపు వస్తుంది. లలిత, లలితకి పిల్లలంటే ప్రాణం. మీరు వెళ్ళి పడుకోండి. లలిత, వెళ్ళిపోయారా? లలిత, లలిత ఏంటి నలిపేస్తా? అయ్యో